తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. సో ఇప్పుడు కార్మిక సంఘాలంతా కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి కదా. సో లాభాలేంటి అసలు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే లాభం ఏంటి అసలు? కార్మికులకు గాని సామాన్యులకు గాని జరిగే లాభాలేంటి? ఇప్పుడు జరుగుతున్న నష్టాలేంటి? మీరు చూసింది కదా, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు అనేది వస్తా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు అరంగేట్రం అంటే కేంద్ర ప్రభుత్వ విధానంలో వస్తున్నాయి. ఒలక్టో, జేబిఎం కంపెనీ లాంటి వాళ్ళకి వాళ్ళు ఆ బస్సులు వాళ్ళు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చేస్తుంది. ఆ బస్సు 2 కోట్లు ఉంటది, 36 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్సుకి సబ్సిడీ ఉంటది. ఆ సబ్సిడీ కూడా ఆ కంపెనీలకి ఇచ్చేస్తా ఉన్నారు. ఇచ్చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ బస్సులను మేము వాడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము దేశంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని నంబర్ 1 గా ఎలక్ట్రిక్ బస్సులు చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా బస్సులని మరి పిఎం గారికి చెప్పి 200 బస్సులు 500 బస్సులు ఇట్లా శాంక్షన్ చేసుకుంటా వస్తా ఉన్నారు. ఆ టైంలో మేము చెప్పింది ఏంటంటే దాని మీద ఆర్టీసీ వాళ్ళే పనిచేయాలి. గతంలో కూడా జేఎన్ఎన్ఆర్ బస్సులు ఏదైతే ఇచ్చినప్పుడు దాంట్లో అప్పుడు వచ్చిన సబ్సిడీ ఆర్టీసీకే ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో డ్రైవర్స్ గాడి కండక్టర్స్ వాళ్ళు ఆర్టీసీ కార్మికులు గారా? కాదు. అయితే వాళ్ళ లక్ష్యం ఏంటంటే అప్పుడు వచ్చేవాళ్ళు అట్లా ఇచ్చారు, సబ్సిడీ మాకు ఇచ్చారు. కానీ వీళ్ళు సబ్సిడీ ఎలక్ట్రో జేబిఎం కంపెనీకి వీళ్ళు ఇస్తున్నారు. మంత్రి గారు వీళ్ళు ప్రభుత్వం మాకు ఆ బస్సులు ఇస్తా ఉంది. ఆ బస్సులు వస్తే దాని మీద మ్యాన్ పవర్ అనేది ఆర్టీసీ వాళ్ళు ఉండరు. ఆర్టీసీ వాళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ చట్టం, కేంద్ర ప్రభుత్వాన్ని. ఎవరు కూడా వాళ్ళ అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులు మాత్రమే, తాత్కాలిక ఉద్యోగులు మాత్రమే ఉండాలనేది వాళ్ళ రూపకల్పన. ఆ విధంగా పెడితే ఇవాళ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేసిండ్రు. ఆ తర్వాత బస్సులని ఆర్టీసీ డిపోలు వాళ్ళు తీసుకున్నారు. తర్వాత పవర్ పాయింట్లు ప్లాంటేషన్ అంతా కూడా ఆర్టీసీ డబ్బులతో చేసింది. తర్వాత వాళ్ళు తీసుకొని ఆర్టీసీలను బయటకు వెళ్ళగొట్టి బస్సులు కూడా తీసేసుకుంటూ పోతా ఉన్నారు. మా డీజిల్ బస్సులన్నీ కూడా పాతవి ఉన్నాయి, అవి పక్కకు తీసేసుకుంటూ ఈ బస్సులు వస్తా ఉంటే మీరు చూసారు కదా. ఇవాళ హైదరాబాద్ నుంచి 8,500 మంది బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఆప్షన్లు అడిగింది, మీరందరూ కూడా అడిగారు. అంటే హైదరాబాద్ లో ఒక 2 ఏళ్లలో ఆ పరిస్థితి జరిగితే హైదరాబాద్ మొత్తం పోయి ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇంకొక 3 ఏళ్ళు అయితే తెలంగాణ కూడా వస్తారు. అంటే ఆర్టీసీలు మొత్తం కూడా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇక ఆర్టీసీని రక్షించుకోవాలనే సమ్మె తప్ప వేరే మార్గం లేదు అని కార్మికులకు మేము చెప్పినాం. ఇది ఆఖరి దక్క, మీరందరూ వస్తేనే జరుగుతుంది, లేకపోతే మీరందరూ ఇళ్ళకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మాకేం లబ్ధి లేదు, రిటైర్డ్ అయి కూడా మేము పనిచేస్తున్నాం అనుకున్నప్పుడు ఇవాళ మీరందరూ త్యాగం చేయాలని చెప్పి కార్మికులను మమేకం గట్టిగా చేసి చేయడం వలన మీరు చూసిండ్రు. బస్సు భవన్ కూడా వేరే ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చారు, జిఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అది ఇవ్వకూడదు. ఆర్టీసీ ఆస్తులు కానీ ఆర్టీసీ ఆస్తులను ఇచ్చే హక్కు ఏ ప్రభుత్వానికి ఇక్కడ లేదు. అవి కేంద్ర రాష్ట్ర ఈక్విటీ తోటి ఉంటాయి, కేంద్ర చట్టాలతో ఉంటాయి. కాబట్టి తీసే పద్ధతి ఎవరికి కూడా లేదు. కాబట్టి అది మాది ఇవ్వకూడదు అని చెప్పి మేము ధర్నా చేసినాం. 3 రోజులు అక్కడే కూర్చున్నాం. తద్వారా ఇమీడియట్ గా వాళ్ళు ఆక్యుపై చేసుకున్న వాళ్ళని కూడా పైకి అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అన్నారు కదా, ఇవాళ రక్షణ అనేది లేదు, ఆర్టీసీ వెళ్ళిపోతుందనే భయంలో వచ్చినాం కాబట్టి కార్మికులు మమేకమైనరు. సో దానివల్ల సమ్మెకు పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఇప్పటి నుంచి హైదరాబాద్ మొత్తం కూడా ఏది 666 వరకు అంతా కూడా సిటీ పరిధిలో ఉంటది. 20 డిపోలు మేము మళ్ళా కట్టిస్తాం. మీకు 100 ఎకరాల భూమి నేను జగద్గిరి గుట్ట దగ్గర అక్కడ ఇస్తున్నాం. తర్వాత 200 ఎకరాలేమో మనం టెర్మినల్ పాయింట్లు శంషాబాద్ లో ఇస్తా ఉన్నాం. 20 డిపోలు వస్తాయి. తర్వాత 2000 బస్సులు. మేము ఏం చెప్పినామంటే ఆర్టీసీ వాళ్ళే ఈ ఎలక్ట్రిక్ బస్సులను కొనండి. ఆర్టీసీ ఉద్యోగులే పనిచేస్తే ఒక్క బస్సు వస్తే 5గురికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ఉపాధి తెలంగాణ బిడ్డలకు వస్తుంది కాబట్టి ఉండాలి. రెండోది మాకు ఉద్యోగ గ్యారంటీ కూడా ఉండాలి కదా. గ్యారంటీ ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ నామ్స్ ప్రకారం బస్సులు నడవాలి. కాబట్టి అవి కూడా నడవాలని చెప్పినాం. రెండోది ఎలక్ట్రిక్ బస్ అనేది వాళ్ళు పెట్టడానికి ఏముంది, ఆ సబ్సిడీ మాకు ఇస్తే మేము కూడా చేస్తాం. మాకు మ్యాన్ పవర్ ఉంది. మాకు 3 వర్క్ షాపులు ఉన్నాయి ఇక్కడ మియాపూర్ లో నెలకి 100 బస్సులను ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి పరిస్థితి మాకుంది, మేము చేస్తాం. అట్లాగే ఉప్పల్లో ఉంది, కరీంనగర్ లో ఉంది. ఆ విధంగా చేస్తాము. ఒకటి మేము చేసినాం, మా AP 11Z 92 84 ఏదో ఉప్పల్లో ఒక బస్సు నడుస్తా ఉంది ఇప్పటికి 3 ఏళ్ల నుంచి. మేమే చేసినాం, ఆర్టీసీ అధికారులు చేసాను. ఆ విధంగా మాకిచ్చి ఇది ఇవ్వండి అన్నాం. అది మీకు ఇవ్వడానికి లేదు, వాళ్ళు ఒప్పుకుంటలేరు అన్నారు. ఇప్పుడున్న పాత బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా మరి ఎలక్ట్రిక్ బస్సులుగా చేయాలంటే వేరే వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీంతో ఈ సమ్మె వల్లనే, ఈ సమ్మె కారణంగా వాళ్ళు
అంటే ముఖ్యమంత్రి గారు పెద్దగా ఆయన అన్ని రివ్యూ చేసేసి ఇమ్మీడియట్ గా 2000 బస్సులు ఆర్టీసీ కొంటది, ప్రభుత్వమే కొనిస్తాము, ఆర్గ్యుమెంటేషన్ చేస్తాము. ఇక్కడ అంటే గతంలో బెంగళూరుకి ఇక్కడ సర్వే చేసినప్పుడు మేము కూడా ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ తోటి హైదరాబాద్ లో చేసినాం. హైదరాబాద్ పాపులేషన్ 1,30,00,000 ఉంటది, బెంగళూరు కూడా సేమ్ 1,30,00,000 ఉంది. అక్కడ 6,000 బస్సులు నడిచినప్పుడు ఇక్కడ 2,500 బస్సులు మాత్రమే నడిచినాయి. అంటే ప్రయాణికులకి అరకొర బస్సులే తప్ప పూర్తిగా లేవు. కాబట్టి మేము ఆ బస్సులు కావాలి అని చెప్పి మేము అడగడం వల్ల 2,000 బస్సులు ఆర్గ్యుమెంటేషన్ కి పెట్టి తప్పకుండా ఇక్కడ కూడా పెంచుతామని చెప్పడం వల్ల 800 మంది ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఆగిపోయిండ్రు. తర్వాత మా బస్ భవన్ మాకు వచ్చేసింది. తర్వాత గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి తప్పదు ఈ ఆర్టీసీని రక్షించుకోవాలి. ఇది ప్రజా రవాణాని ప్రభుత్వాలు రక్షించుకోవాలి. ఎప్పుడు కానీ ఎట్లా ఉంటుందంటే ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అండర్టేకింగ్ గవర్నమెంట్ కిందనే ఉంటాయి. ఏది చేసినా వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చేయాలి. స్వయం ప్రతిపత్తి ఆర్టీసీకి ఉండదు, వాళ్ళ పర్మిషన్ కావాలి. రెండోది బస్సులు కూడా వాళ్ళే ఇవ్వాలి, కొనివ్వాలి, పెట్టుబడి పెట్టాలి, బడ్జెట్ పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని అడుగుతాం. మాకు భేషజాలాలు లేవు, ఏ ప్రభుత్వం అనేది కాదు, మాకు రాజకీయ లబ్ధి లేదు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే అడుగుతాము కావాలని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి 2,000 బస్సులు ఇస్తాం. తర్వాత 200 బస్సులను ఇప్పుడు వేరే రెట్రోఫిట్ అని చెప్పి ఉప్పల్లో చేస్తా ఉన్నాం. అంటే డీజిల్ బస్సులని మళ్ళా మనం కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రిక్ బస్సులుగా చేయడానికి 2 సంస్థలకి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. అవి కూడా అవుతా ఉన్నాయి. అది ఆశాజనకమే, కావాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల ఏంటంటే కార్మికుల్లో అభద్రతాభావం పోయి భద్రతాభావం రావడం జరుగుతుంది, దానివల్ల ఉంటుంది. రెండోది మీరు అన్న క్వశ్చన్కి ప్రభుత్వంలో విలీనం వల్ల మీకేంటి ప్రజలకేంటి అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే జాబ్ గ్యారంటీ ఉంటది. ప్రభుత్వంలో విలీనం అంటే ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనము, ఆర్టీసీ స్ట్రక్చర్ కాదు, ఆర్టీసీ పని విధానం కాదు, ఆర్టీసీ ఆస్తులు పోవు, ఇవన్నీ కూడా మాకే ఉంటాయి. కాబట్టి ఒక ఉద్యోగులు దాంట్లో మెర్జర్ అయితే ఏపీ లాగా జీతాలు మాకు ఫస్ట్ కే ఆనాడు జీతాలు వస్తాయి, జీతాలకు సెక్యూరిటీ ఉంటది. తర్వాత ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల జీతంలో అంటే పెరుగుదల ఉంటది. అంటే ఆర్థిక పరిపుష్టి కూడా కార్మికులకు ఉంటది. అంటే ట్రెజరీ దగ్గర వాళ్ళు జీతాలు ఇస్తారు. సో ఆ విధంగా మావి కూడా ఇప్పుడు మాకు బస్సులకి అంటే మహాలక్ష్మి పథకానికి 300 కోట్లు నెలకిస్తా ఉన్నారు. మీరే ఉంచుకొని మాకు అదే ట్రెజరీ నుంచి జీతాలు ఇస్తే గవర్నమెంట్ కూడా నష్టం లేదు. కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్ కు నష్టం కదా అని అడగవచ్చు మీరు.